ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీ కాల్స్ వచ్చేటివి ఉంటాయి కదా, అవి వేరే వాళ్ళు వింటున్నారా, మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేయనప్పుడు కానీ, మీ ఫోన్ ఎప్పుడన్నా రీచబుల్ కానప్పుడు కానీ, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు కానీ, మీకు వచ్చే కాల్స్ వేరే వారు వింటున్నారా, వేరే వారి ఫోన్కి వెళ్తున్నాయా అని చెప్పేసి డౌట్ వచ్చినట్టయితే కంపల్సరీగా మీరు మీ మొబైల్లో ఈ కోడ్స్ అనేవి ఎంటర్ చేసి చెక్అవుట్ అయితే చేయాలి. ఈ కోడ్స్ అనేవి మీ మొబైల్లో వర్కౌట్ కాకపోయినా ఒక చిన్న సెట్టింగ్ ద్వారా మీరు చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క కోడ్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో దాని గురించి కంపల్సరీగా మీరు అన్ని కోడ్స్ అయితే మీ డైల్ ప్యాడ్ లో డైల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కోడ్ వచ్చేసి *#62# అని చెప్పేసి ఇట్లా డైల్ చేసిన తర్వాత మీ సిమ్ కార్డ్ అయితే ఎంచుకోండి. నెక్స్ట్ ఇట్లా మీకు MMI కోడ్ అని చెప్పేసి స్టార్టెడ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఏవైతే ఫార్వర్డ్ వాయిస్ కాల్స్ ఫార్వర్డ్ అవుతున్నాయో మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వాయిస్ లో ఏదో ఒక చిన్న నంబర్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు కంప్లీట్ నంబర్ అయితే చూపెడుతుంది. ఇది కామన్ గా బై డిఫాల్ట్ లో కొంతమందికి ఉంటుంది అనమాట. 3 నంబర్లు లేకపోతే 5 నంబర్లు చూపెడుతుంది. దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ కంప్లీట్ గా నంబర్ చూపెట్టింది అనుకోండి, అప్పుడు మీరు ఏ విధంగా ఎరైజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మొబైల్స్ లో చెప్పినా కదా, ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్క కోడ్ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. ఇంత ముందు ఆ కోడ్ కొట్టిరు కదా, ఇప్పుడు ఈ కోడ్ అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట. *#61# అని చెప్పేసి ఇట్లా టైప్ చేసిరు అనుకోండి, మీ మొబైల్లో ఇట్లా చూపెట్టింది అనుకోండి, ఇక్కడ మీరు చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ కాల్ అనేది రికార్డ్ అవుతుందా, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుందా అని చెప్పేసి. ఇది వేరే మొబైల్స్ లో కూడా వర్క్ కావడం జరుగుతుంది. అన్ని మొబైల్స్ కి చెప్తున్నా కాబట్టి ఇట్లనైతే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మీరు *#67# అని చెప్పేసి ఇట్లా డైల్ చేసిరు అనుకోండి, మళ్ళీ ఈ విధంగానే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కొంతమందికి వస్తుంది, కొంతమందికి వేరే రకం కూడా రావచ్చు. ఇదంతా ఏంటిదంటే చెక్కింగ్ ప్రాసెస్. మనం కాల్ ఫార్వర్డ్ అవుతుందా, మనం మాట్లాడే వాయిస్ అనేది వేరే వాళ్ళ ఫోన్లకు వెళ్తుందా లేదా అని చెప్పేసి మొత్తం చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు ఈ కోడ్స్ వారి. ఇప్పుడు ఇంకో లాస్ట్ కోడ్ కూడా ఉంటుంది. అది కూడా కొన్ని మొబైల్స్ లో మీకు వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. అన్ని మొబైల్స్ బట్టి చెప్తున్నా కాబట్టి సో కొద్దిగా పేషెన్స్ తోని వెయిట్ చేసుకుంటూ చూడండి. మీకు ఏ మొబైల్లో ఏ కోడ్ వర్క్ అవుతుందో చెప్పలేం కాబట్టి కంపల్సరీగా ఈ కోడ్స్ అనేవి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కోడ్ వచ్చేసి *#21# అని చెప్పేసి ఇట్లా టైప్ చేసి కాల్ చేసారు అనుకోండి, ఈ మెథడ్ వాడి కూడా మీరు కాల్ ఫార్వర్డింగ్ అనేది ఫార్వర్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికి కంప్లీట్ గా అయిపోయినాయి. ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాల్ ఫార్వర్డింగ్ అనేది చెక్అవుట్ అయితే చేసుకోనీకి. ఇప్పుడు నెక్స్ట్ కంప్లీట్ గా ఎలా డిలీట్ చేసుకోవాలి, ఎలా ఎరైజ్ చేసుకోవాలి అని చెప్పేసి కోడ్ అయితే చెప్తాను అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, #002# అని చెప్పేసి ఇట్లా టైప్ చేసి కాల్ చేసిరు అనుకోండి, కంప్లీట్ గా మీ కాల్ ఫార్వర్డింగ్ ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవన్నీ ఎరేజ్ అయితే అవుతాయి అనమాట. సో ఈ కోడ్ వచ్చేసి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ నోట్ అన్న చేసి పెట్టుకోండి, లేకపోతే గుర్తునన్నా పెట్టుకోండి. సో చూసిరు కదా స్క్రీన్ పైన, ఈ కోడ్ వాడి మీరు కాల్ ఫార్వర్డింగ్ ఎరైజ్ అయితే చేసుకోవచ్చు. కాల్ ఫార్వర్డింగ్ ఎరైజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పడ్డది అనమాట. కాల్ ఫార్వర్డింగ్ చెక్ చేసుకుని గన్ని కోడ్లు చెప్పిన కాల్ ఎరైజ్ చేసుకుని ఒకటే కోడ్ ఉంటుందా అంటే, ఈ కోడ్ ఒక్కటే మీకు వర్కౌట్ అయితే అవుతాయి అనమాట. అన్ని A to Z మొబైల్స్ లో ఈ కోడ్ ఒక్కటే వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీ మొబైల్లో ఇది కూడా కాకపోయింది అనుకోండి, కంపల్సరీగా మీరేం చేసుకోవాలి, నెక్స్ట్ మెథడ్ అంటే ఇక్కడ మీకు పైన కనబడుతుంది కదా సెట్టింగ్స్ ఐకాన్, కొంతమందికి 3 డాట్స్ కూడా కనబడవచ్చు, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడనే మీకు థర్డ్ ఆప్షన్ లో కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. కొన్ని మొబైల్స్ లో లాస్ట్ లో మీకు సప్లిమెంటరీ సర్వీస్లలో ఈ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా మీకు సిమ్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏది ఫార్వర్డ్ అవుతుందో చెక్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. మీరు సిమ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. కొద్దిగా ఈ లోడింగ్ అయితే తీసుకుంటుంది. 5 to 10 seconds వరకు మీరు కొద్దిగా పేషెన్స్ తో వెయిట్ చేసిరు అనుకోండి, మీ కాల్స్ అనేవి బిజీ ఉన్నప్పుడు ఎవరికి ఫాలో అవుతున్నాయి, అన్రీచబుల్ ఉన్నప్పుడు ఎవరికి ఫాలో అవుతున్నాయి, ఆన్సర్ చేయనప్పుడు ఎవరు ఫాలో అవుతున్నాయి, నార్మల్ ఉన్నప్పుడు ఎవరు ఫార్వర్డ్ అవుతున్నాయి అని చెప్పేసి చూపెడతాయి అనమాట. ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపెడుతుంది. సో ఫర్ సపోజ్ మీకు ఇక్కడ నంబర్ అనేది చూపెట్టింది అనుకోండి, సింపుల్ గా దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వెన్ అన్రీచబుల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఓన్లీ 5 నంబర్లే చూపెడుతుంది. మొదటి రెండు ఎట్లాగో ఇచ్చిపెట్టేసేయండి, 670 అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. ఇట్టుంటే మీ కాల్స్ అనేవి ఎవరికి ఫార్వర్డ్ అయితే అయితలేవు, మీరైతే లైట్ తీసుకోవచ్చు. 3 నంబర్లు చూపెడుతుంది కాబట్టి. ఒకవేళ ఇక్కడనే 10 నంబర్ చూపెట్టింది అనుకోండి, కంప్లీట్ గా దాన్ని అప్డేట్ అన్న చేసుకోండి, లేకపోతే రిమూవ్ అన్న చేసుకోండి. టర్న్ ఆఫ్ ఉంది కదా ఆప్షన్, దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. రిమూవ్ చేసేసిన తర్వాత ఇక నుంచి మీకు కాల్ ఫార్వర్డింగ్ అనేది జరగదు అనమాట. మీ మొబైల్కి వచ్చే నంబర్లు మీరే మాట్లాడవచ్చు, వేరే వాళ్ళకి అవతల పర్సన్ కి కాల్ ఫార్వర్డింగ్ అయితే వాళ్ళు చేయలేరు. ఇట్లా మీరు వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి ఈజీగా అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మొబైల్ ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి, వాళ్ళు ఈ కోడ్ ఎంటర్ చేసి మీ నంబర్ అనేది ఫార్వర్డ్ చేసుకున్నారు అనుకోండి, కంపల్సరీగా వాళ్ళకి మీ కాల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి మీరు ఇట్లా చెక్అవుట్ చేసుకొని క్యాన్సిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.